హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం బ్లౌజ్కి సెంటర్లో మనం కప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం లైనింగ్ ఒరిజినల్ పార్ట్ ఒకటి సపరేట్గా స్టిచ్ చేసేస్తాము. దాన్ని జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లైనింగ్ అటాచ్ చేస్తాం. అంటే మనకి లైనింగ్ వచ్చేసి ఇక్కడ 2 లేయర్స్ వస్తుంది. 2 లైనింగ్ల మధ్యలో మనం కప్పు పెడతాం. అలాగే మనకి ఎగ్జాక్ట్గా మనకి కప్ ఎక్కడ వస్తుందంటే మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఉందో, అంటే మనకి నిప్పిల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఎగ్జాక్ట్గా మనం పాయింట్ చూసుకొని అక్కడ మనం కప్పు పెడతాం. మనం కప్పు సైజు కూడా మనకి చెస్ట్ ఎంత ఉంది అనేది మొత్తం అరౌండ్ మనం చెక్ చేస్తాం కదా, మనం కప్ సైజుని బట్టి పెట్టుకుంటాము. అలా ఒకసారి మనం తీసుకున్న తర్వాత మనం దానికి మిడిల్ సెంటర్లో మనం ఒకసారి చిన్న డాట్ పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే నిపిల్ పాయింట్ దగ్గర మనం క్లాత్కి పాయింట్ పెట్టామో ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ పాయింట్ మనకి అది సెంటర్ పాయింట్ దగ్గర ముందు ఫస్ట్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, జస్ట్ కప్పు మిడిల్లో వస్తుంది చిన్న స్టిచ్. ఇంకా మనకు అది కదలకుండా అలా స్టిక్ ఆన్ అయిపోతుంది. చూడండి, మనం దీన్ని లైనింగ్కి స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని నార్మల్గా మనం ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం అంతా అరౌండ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్గా రావాలి, కప్ అనేది పైకి కిందకి అలా రాకూడదు. మనకి నిపిల్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి సెంటర్లో, మనకి కప్ సెంటర్లో ఎగ్జాక్ట్గా రావాలి. అప్పుడు మనకి చెస్ట్ కరెక్ట్గా మనకి అందులో పట్టు ఉంటుందన్నమాట. అలాగే మనం ఎప్పుడూ కూడా కప్ సైజ్ తీసుకునేటప్పుడు అరౌండ్ అంతా చెక్ చేసుకుంటాము. అలాగే మనకి కప్పు కూడా బాగా థిక్‌గా ఉన్నది వేసుకోకూడదు. అలానే మరీ పల్చగా ఉన్నది వేసుకోకూడదు. కొంచెం సాఫ్ట్‌గా ఉన్నది వేసుకోవాలి. మరీ దళసరిగా బాగా థిక్‌గా ఉన్నది వేసుకుంటే గనక మనకి అదేదో చాలా ఎత్తుగా హార్డ్‌గా ఉంటది. అలా అని మరీ పల్చగా వేసుకుంటే కూడా బాగుండదు. మనకు మీడియంగా దొరుకుతుంది. అది తీసుకోవాలి మనం. మనకి ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి మనకి కప్స్‌లో కూడా. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మనం ఎప్పుడు కూడా బ్లౌజ్కి డబుల్ లైనింగ్ వేసుకోవాలి కప్పు పెట్టుకున్నప్పుడు.